నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. మొన్న గుల్జార్ హౌస్ లో భారీ ఫైర్ యాక్సిడెంట్ అయింది. అది మరవక ముందే ఇవాళ నార్సింగ్ మున్సిపాలిటీలో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. కూలీలు ఏర్పాటు చేసుకున్న లేబర్ క్యాంపులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన స్థానికులు మంటలను అదుపు చేశారు. 2 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే గుల్జార్ హౌస్ ఘటనను దృష్టిలో పెట్టుకుని 6 అంబులెన్స్లను ఘటనా స్థలానికి తరలించారు అధికారులు. ఇక నగరంలో ఫైర్ యాక్సిడెంట్లపై మరిన్ని వివరాలు అనిల్ అందిస్తారు. నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు కలవర పెడుతున్నాయని చెప్పాలి. గుల్జార్ హౌస్ ఘటన మరొక ముందే నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలోని ఒక ప్రాంతంలో అయితే ప్రజెంట్ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుందని చెప్పాలి. అయితే ఈ మున్సిపాలిటీ నార్సింగ్ ప్రాంతానికి సంబంధించి ఇది ఒక లేబర్ క్యాంపుగా అయితే మనకు తెలుస్తుంది. ఈ లేబర్ క్యాంప్ను ఏర్పాటు చేసుకున్న వీళ్ళు ఈ ఘటనలకు సంబంధించి ఈ అగ్ని ప్రమాదం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఉదయం 9 గంటల సమయంలో వీళ్ళంతా కూడా ఇంట్లో పనులన్నీ ముగించుకొని పనుల కోసం అంటే పని నిమిత్తం వృత్తి నిమిత్తం అయితే పనులకైతే స్టార్ట్ అయ్యారని తెలుస్తుంది. ఆ టైంలోనే ఇక్కడ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే వీళ్ళంతా కూడా వంటలు చేసుకొని వంటలు ముగించుకున్న తర్వాత అంటే ఆ టైంకే మంటలు అనేవి కొంచెం ఎగిసిపడ్డట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వాటిని అన్నింటినీ కూడా ఆర్పేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆర్పేసిన తర్వాత కూడా కంప్లీట్ అయిందని చెప్పేసి వీళ్ళు పనుల కోసం అని చెప్పేసి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ మంటలు అనేవి చిన్న చిన్నగా ఏర్పడి ఆ తర్వాత మా బట్టలకి వాళ్ళ వస్తువులకి అంటుకోవడంతో ఆ మంటలు అనేవి ఎగిసిపడటంతో ఆ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వెంటనే ఈ సంఘటన తెలియంగానే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆ ఘటన స్థలానికి చేరుకున్నారు. ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రమాదం జరగకుండా అయితే అక్కడున్న వస్తువుల్ని అన్నింటినీ కూడా క్లియర్ చేశారు. మిగతా వాటికి మంటలు వ్యాపించకుండా అయితే అన్ని ప్రయత్నాలు చేసి చర్యలు అయితే తీసుకున్నారని చెప్పాలి. ఇందులో భాగంగానే దీనికి సంబంధించి ప్రజెంట్ ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది, ఏ విధంగా జరిగిందనే తెలుసుకోవడానికి మనతో పాటు ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో స్థానికులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. భయ్యా కైసే హువే కిత్తే బజే హువా థా? ये सुबह 9 बजे का हुआ। ओके. वो इधर कचरा जलाए थे लोग, उधर से पकड़ लिया रूम में। फिर बाद में थोड़ा ये रूम में आग लग गया। बाद में ये खाली था रूम, इसमें कोई रहता नहीं था। कोई नहीं रहता था। किसी को कोई नुकसान नहीं हुआ, बस रूम चल गया। तो क्या पहले इससे पहले हुआ था कहते पहले बाद में और थोड़ा थोड़ा आग लगाया बोल के वो ज्यादा हो गया बोल के बोल रहे, कैसे हुआ था? इधर कचरा जलाए थे लोग पहले से, बाद में वो पकड़ के रूम पकड़ लिया। उसके बाद में फिर बुझाने के लिए सब लोग आया। 9 साढ़े 9 बजे तक हो गया था बंद कर। अच्छा, पूरा कितने शेडों का हुआ था आग लगा था? ये 2 रूम पे पकड़ लिया। उस टाइम पे कैसे हुआ था? कुछ भी किसी को भी नहीं, किसी को कुछ नुकसान नहीं हुआ। खाली रूम पहले से पड़ा था। वो इधर कचरा सब लोग एक जगह करते थे, वही कचरा जलाया, उसी से पकड़ लिया और किसी को कोई नुकसान नहीं हुआ। ओके. फायर डिपार्टमेंट वाला आया था? कितने बजे आया था? वो आया था 10 साढ़े 10 बजे तक। अच्छा. तो किसी को भी नहीं हुआ? नहीं, किसी को कोई नुकसान नहीं हुआ। ओके. आप क्या करते हैं इधर? इधर हम लोग लेबर में काम करते हैं, बिल्डिंग कंस्ट्रक्शन में। और सब लोग ड्यूटी जा चुका था, फिर कोई रूम में था नहीं, ये रूम खाली था। ऐसे कुछ किसी को नुकसान नहीं हुआ। कितने साल से इधर रह रहे हैं? इधर हम लोग करीबन 1-1.5 साल से रहते हैं। 1.5 साल. ओके. 1-1.5 साल से रहते हैं। ऐसा पहली बार हुआ। फिर कभी ऐसा हुआ नहीं था पहले। तो फायर एक्सीडेंट वाला आके पूरा क्लियर कर दिया ना? हाँ, आके क्लियर करके गया वो सब लोग। స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారం అంటే స్థానికులకు సంబంధించి ఇక్కడ ఏదైతే మంట ఏర్పడిందో ముఖ్యంగా మంటలు ఏర్పడిన తర్వాత క్లియర్ చేసిన సిచ్యువేషన్ మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఆ తర్వాత పక్కన ఉన్న కచరాకి మొత్తం కూడా చెత్త ఉండడంతో ఆ చెత్తకు కూడా ఆ మంటలు ఏర్పడడంతో ఈ మంటలు అనేవి ఎక్కువగా ఏర్పడ్డాయని చెప్పేసి కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సకాలానికి చేరుకొని మొత్తం కూడా క్లియర్ చేసి ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా అయితే చూసుకున్నారని చెప్పాలి. అదేవిధంగా అంటే ఇప్పుడు జరుగుతున్న ఘటనల్ని దృష్టిలో పెట్టుకొని అంటే ఈ గుల్జార్ హౌస్ ప్రమాదానికి సంబంధించి కావచ్చు, దానికి ముందు జరిగిన ప్రమాదాలు కావచ్చు, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అత్యవసరానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారని చెప్పాలి. అదేవిధంగా ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా ఎలాంటి ప్రమాదాలు జరిగినా అత్యవసరంగా ఉండేలాగా అంబులెన్స్ కూడా తీసుకొచ్చారు. దాదాపు 5కు పైగా అంబులెన్స్లు అయితే తీసుకొచ్చారు. అదేవిధంగా 2 ఫైర్ ఇంజన్లు తీసుకొచ్చి మొత్తం కూడా ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి చర్యలు అయితే తీసుకున్నారని చెప్పాలి. కెమెరా పర్సన్ సంజయ్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.